వీడియో అప్లోడ్ చేయగానే వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేయొచ్చా అనేసి అడుగుతున్నారు. వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేయొచ్చు అండ్ వాచ్ అవర్స్ కలుస్తాయి. అది కూడా 2 రకాలుంటాయి చెప్తాను అదంతా గూడా. కానీ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు వాట్సాప్‌లో షేర్ చేయదలుచుకుంటే పబ్లిష్ అయిన వెంటనే చేసేయకండి. ఇది నేను పర్సనల్‌గా కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఎందుకంటే మీరు రికమెండ్ అవ్వనివ్వట్ల. వీడియో ఇప్పుడు మీకు వీడియో అనేది యూట్యూబ్‌లోనే చూడాలి జనాలు. అంటే యూట్యూబ్ రికమెండ్ చేసి వాళ్ళు చూస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతది. బట్ మీరు అసలు అంటే ఇక్కడ మీకు ఎక్స్‌టర్నల్ నుంచి వచ్చినా కూడా తర్వాత కూడా రీచ్ అవుద్ది. కానీ ఇక్కడ ఏం జరిగిపోతుందంటే మీరు పబ్లిష్ చేసిన వెంటనే ఇచ్చేసారనుకోండి అసలు రికమెండేషన్స్ ఉండవు. సో మీరు ఫస్ట్ రికమెండ్ అవ్వనివ్వండి. ఒక 8-10 అవర్స్ తర్వాత వీడియో పబ్లిష్ అయిన 8-10 అవర్స్ తర్వాత మీరు అప్పుడు షేర్ చేయండి వాట్సాప్‌లో. సో దట్ ఇక్కడ రికమెండేషన్స్ వస్తాయి ఎంతో కొంత. కొంచెం వచ్చినా చాలు కదా! స్లోగా అదే పెరుగుతుంది. సో మీకు ఎక్స్‌టర్నల్‌గా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, తర్వాత ఆ వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉందనుకోండి, యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తది స్లోగా అయినా సరే. సో అట్లా మీరు హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. అది అసలు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే కాదు. అండ్ ఇక్కడ 2 రకాలు ఉంటాయని చెప్పాను కదా! వాట్సాప్‌లో లింక్ క్లిక్ చేసిన లింక్ ఎగ్జాక్ట్‌గా లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్‌లో ప్లే అవుద్ది. ఆ వాచ్ అవర్స్ అయితే కలుస్తాయి మనకి. బట్ అలా కాకుండా అక్కడే వాట్సాప్‌లోనే ప్లే అవుద్ది ఒక్కొక్కసారి. అలా ప్లే అయితే గనుక వాచ్ అవర్స్ కలవనమాట. సో యూట్యూబ్ యాప్‌లోకొచ్చి ప్లే అవ్వాలి. అప్పుడు వాచ్ అవర్స్ అనేది కలుస్తాయన్నమాట. ఇది యాక్చువల్‌గా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా. ఇదివరకు నేను ఎట్లా పెట్టేదాన్నంటే ఈ ఛానల్ కాదు వేరే ఛానల్ సంగతి చెప్తున్నాను. వాట్సాప్ స్టేటస్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్ దీంట్లో మన స్టోరీస్ ఉంటాయి గదా! అక్కడ పెట్టేదాన్ని. అలా రకరకాలుగా షేర్ చేసేదాన్ననమాట. షేర్ చాట్‌లో ఇట్లా. అది షేర్ చేయడమే గానీ ఆ వ్యూస్ మట్టుకు వచ్చేసి ఆగిపోయేవి. ఇంకంతే అసలు రికమెండేషన్స్ ఉండేవి గాదు. సో మీరు ముందు రికమెండ్ అవ్వనివ్వండి. తర్వాత నేను ఎప్పుడైతే ఒకవేళ ఇది ఇష్యూ అవుతుందేమో అని చెప్పి నేను మానేశాను ఇయన్నీ చేయడం. ఎందుకంటే చిరాకొస్తది కదా! ఎప్పుడో ఒక రోజు మనకి. సో చేయడం ఆపేసిన తర్వాత రీచ్ పెరగడం స్టార్ట్ అయింది. అంటే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. అది రికమెండ్ చేసిన తర్వాత కొంచెమన్నా వ్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాననమాట. అది కూడా అసలు పూర్తిగా తగ్గించేసాను. ఎందుకంటే రోజు చేయలేని పనది. దానికోసం కూర్చుని అదంతా కుదరని పని. కొన్ని రోజులు పెట్టేసి వదిలేసాననమాట. సో అది ఎప్పుడైనా సరే మనం వీడియోస్ అయినా, షార్ట్స్ అయినా యూట్యూబ్ అల్గోరిథమ్‌కి ఛాన్స్ ఇవ్వాలి రికమెండ్ చేయడానికి. దాన్ని మనమే రికమెండ్ చేయకుండా ఆపేస్తే అది ఇంకెట్లా రికమెండ్ చేస్తది చెప్పండి? థంబ్‌నెయిల్స్ అవి కరెక్ట్‌గా పెట్టి, ముందు మీరు రికమెండ్ అయిన తర్వాత అప్పుడు ఎక్స్‌టర్నల్‌గా షేర్ చేసుకోండి. స్టేటస్‌లోనే పెట్టుకుంటారో, ఎవరికైనా పర్సనల్‌గా షేర్ చేస్తారో ఎట్లైనా షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ అయితే లేదు.